కాంగ్రెస్ అయిపోయింది, వైసీపీ అయిపోయింది, బీజేపీ అయిపోయింది. అసలు పొలిటికల్ ఎంట్రీనే ఇండిపెండెంట్గా కదా. సో ఆ ముచ్చట తీరింది. ఇక మిగిలింది ఏంటి? ఒకే ఒక్క పార్టీ టీడీపీ. మొన్నటి వరకు అసలు ఆ పార్టీ డోర్స్ కూడా ఆయనకి తెరవని పరిస్థితి. ఇప్పుడు కాస్త సీన్ మారింది, తలుపులు తెరుచుకున్నాయి. మరి వెల్కమ్ సాంగ్ కూడా ప్లే అవుతుందా? ఇప్పుడు సీకే బాబు కేంద్రంగా సాగుతున్న చర్చ ఇదేనట. చిత్తూరు పొలిటికల్ స్క్రీన్ మీద మాస్ లీడర్గా పేరు పొందిన సీకే బాబు తెలుగు తమ్ముడుగా మారడం ఖాయమేనా? మరి టికెట్ సంగతి ఏంటి? చిత్తూరు జిల్లా రాజకీయాల్లో సీకే బాబును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఇండిపెండెంట్గా బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలవడం దగ్గర నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, వైఎస్కి సన్నిహిత నేతగా చిత్తూరు పాలిటిక్స్ లో ఓ వెలుగు వెలిగారు సీకే బాబు. కానీ ఆ వెలుగులన్నీ ఇప్పుడు చరిత్ర మాత్రమే. వర్తమానంలో మాత్రం ఏ పార్టీలోనూ లేరు సీకే బాబు. ఇప్పటిదాకా సీకే బాబు టీడీపీ వైపు అనేక సార్లు చూసినా అటు నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదట. అసలు సీకే బాబుకి టీడీపీ డోర్స్ ఓపెన్ కావడం అసాధ్యమన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగింది. కాంగ్రెస్ లో ఉన్నవేళ జిల్లాలో టీడీపీతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా రాజకీయం చేశారు సీకే బాబు. ఆ సమయంలో వివాదాస్పద ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే ఎన్నికల నగారా మోగిన వేళ సీకే బాబు చంద్రబాబును కలిశారు. ఇప్పటిదాకా సీకే బాబుకి ఆ ఛాన్స్ ఇవ్వని చంద్రబాబు తొలిసారి కలిసే అవకాశం ఇచ్చారు. దీంతో సీకే బాబు తెలుగు తమ్ముడుగా మారడం ఖాయమన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోందట. మరోవైపు సీకే బాబు సైకిల్ ఎక్కితే చిత్తూరు టికెట్ ఖాయమా లేదా అన్న డిస్కషన్ కూడా జిల్లాలో జోరుగా సాగుతోందట. గత ఎన్నికల్లో చిత్తూరులో టీడీపీ విజయం సాధించింది. డీకే సత్యప్రభ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి ఆమెకు రాజంపేట పార్లమెంటు టికెట్ ఇస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో సీకే బాబుకు చిత్తూరు టికెట్ ఇస్తారా అన్న కోణం ఆయన అనుచర వర్గంలో మరింత ఉత్కంఠ రేపుతోందట. మరోవైపు సత్యప్రభ మాత్రం చిత్తూరు టికెట్ సీకే బాబుకి దక్కకుండా చూడ్డానికి ఇప్పటికే పావులు కదపడం మొదలుపెట్టారట. గతంలో టీడీపీ నుంచి చిత్తూరులో ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ లీడర్ ఏఎస్ మనోహర్ గత ఎన్నికల వేళ వైసీపీలో చేరారు. కొద్ది రోజుల క్రితం మనోహర్ ని తిరిగి టీడీపీలోకి తీసుకొచ్చారు సత్యప్రభ. చిత్తూరు టికెట్ ని మనోహర్కే ఇవ్వాలని ఆమె పట్టుబడుతున్నారట. అదే సమయంలో టీడీపీలో సత్యప్రభ వ్యతిరేక వర్గం సీకే బాబుకి మద్దతు ప్రకటిస్తోందట. మరోవైపు సీకే బాబు చేరికకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీ క్యాడర్ ఆయన విషయంలో ఎలా స్పందిస్తుందన్న ప్రశ్న కూడా బిగ్గరగానే వినిపిస్తోందట. ఎందుకంటే 2014 ఎన్నికల్లో చిత్తూరులో ప్రచారం చేస్తూ రౌడీలను అంతం చేస్తానంటూ హెచ్చరించారు చంద్రబాబు. ఈ వ్యాఖ్యలు సీకే బాబును ఉద్దేశించినవే అని నాడు నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగిందట. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన తర్వాత వైసీపీలో చేరారు సీకే బాబు. 2014 ఎన్నికలకు నెల రోజుల ముందు వైసీపీలో చేరడంతో ఆ ఎన్నికల్లో వైసీపీ టికెట్ లభించలేదు. కానీ ఆ తర్వాత కాలంలో వైసీపీలో యాక్టివ్ రోల్ ప్లే చేయలేకపోయారు సీకే బాబు. వైసీపీ కీలక నేతల్లో ఒకరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాబుకి మధ్య రాజకీయ వైరం కాంగ్రెస్ పార్టీ నుంచి కొనసాగుతూ వచ్చింది. దీంతో వైసీపీలో పెద్దిరెడ్డి ఎత్తులకు చెక్ పెట్టలేకపోయిన సీకే బాబు కొన్నాళ్లు పొలిటికల్ సైలెన్స్ పాటించారు. ఆ తర్వాత టీడీపీ వైపు చూసే ప్రయత్నం చేసినా అటు నుంచి ఎలాంటి స్పందన రాలేదట. దీంతో ఆయన బీజేపీకి జై కొట్టేశారు. కానీ కాషాయ కండువాను కూడా ఎక్కువ కాలం ఉంచుకోలేదు. బీజేపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని గ్రహించి సీకే బాబు ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత ఇండిపెండెంట్ గానే సత్తా చాటే దిశగా కూడా వ్యూహరచన చేశారు. తాను ఏ పార్టీకి చెందినవాణ్ణి కాదని, కానీ చిత్తూరు ప్రజలకు తానే లీడర్ని అనే తరహాలో ప్రచారం మొదలుపెట్టారు. ఇందిరాగాంధీ, వైఎస్ఆర్ బొమ్మలు పెట్టేసి అటు కాంగ్రెస్, ఇటు వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకుని ఆకర్షించే పని మొదలుపెట్టారు. చిత్తూరు నియోజకవర్గంలో తమిళనాడు వాసులు కూడా బాగానే ఉన్నారు. అందుకే వారిని ఆకర్షించడానికి ఎంజీఆర్ బొమ్మను కూడా తన ప్రచార రథంలో చోటు కల్పించారట. దళిత ఓటు బ్యాంకును ఆకర్షించడానికి అంబేద్కర్, పూలేలకు జై కొట్టేశారు. దీంతో ఈ ఎన్నికల్లో సీకే బాబు ఇండిపెండెంట్ గా బరిలో దిగుతారన్న చర్చ కూడా చిత్తూరులో సాగిందట. ఆయన అనుచర వర్గం వైసీపీలో చేరాలని ఒత్తిడి తెచ్చినా పెద్దిరెడ్డి కారణంగా డోర్స్ ఓపెన్ కాలేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోందట. ఈ పరిణామాల మధ్య సీకే బాబు టీడీపీ వైపు చూశారు. అటు టీడీపీ అధిష్టానం కూడా సీకే బాబు వైపు సానుకూలంగా స్పందించడం మొదలుపెట్టింది. ఇప్పుడు సీకే బాబు చేరికకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా చిత్తూరు టికెట్ సీకే బాబు సాధిస్తారా, లేక సత్యప్రభ తన మాట నెగ్గించుకుని మనోహర్కి టికెట్ ఇప్పిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారిందట.